మన పక్క రాష్ట్రంలో ఉన్న ఈ రాజుగారి కోట మీలో ఎంతమందికి తెలుసు? కాదండి బాబు, మన యానంలో జరిగే పూల ఎగ్జిబిషన్కి అయితే నేను వచ్చేసాను. సో నేను యానం రోడ్లోకి వెళ్తుంటే ఈ గిఫ్ట్ ఐటమ్స్ అండ్ ఈ క్రౌడ్ని చూసి ఏంటా అని అడిగితే లోనకి వెళ్ళి మీరు ఒక్క లుక్ వేయండి అని అన్నారు. మీరు కూడా వేసేయండి. సో ఇంత క్రౌడ్ అయితే మాత్రం లోన జరిగే పూల ఎగ్జిబిషన్కి అయితే వచ్చారండి. అండ్ దాంతోపాటు బయట అయితే చాలా క్రౌడ్ అండ్ సందడిగా అయితే ఉందండి. ఇక్కడ చిన్న చిన్న గేమ్స్తో పాటు ఇంట్లోకి యూజ్ చేసే ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా దొరికేస్తున్నాయి. అండ్ పిల్లల కోసం 100 రూపాయలకి ఈ టాయ్స్ అయితే దొరికేస్తున్నాయండి. అండ్ నాకైతే ఒక డౌట్ అండి, 3 రోజుల నుండి ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది కానీ పూలు ఎలా మెయింటైన్ చేశారో, దాన్ని ఎలా వాడకుండా చూసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీకైతే అర్థమైతే యానంలో దొరికే కార్లు అయితే చాలా చౌకండి. నిజంగా 100 రూపాయలకే మా ఓడి 25 కార్లు అయితే కొనేసాడు. లొకేషన్ ఎక్కడ చెప్తాను, సేవ్ చేసుకోండి. యానం వైఎస్ఆర్ స్టేడియం దగ్గర ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశాడు. మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. నన్ను అయితే ఫాలో చేయండి. బాయ్.